హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల యొక్క తాజా సమాచారం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. సో, మన రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ప్రతి చోట కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారనమాట. సో, వీరు రెగ్యులర్ ఉద్యోగులకి ఏమాత్రం తీసిపోకుండా అయితే పనిచేస్తారు. కొన్ని సందర్భాల్లో రెగ్యులర్ ఉద్యోగుల కంటే కూడా వీరి యొక్క పనే ఎక్కువగా అయితే కనపరుస్తూ ఉంటుంది. అటువంటి కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల యొక్క పరిస్థితి నేడు ఎలా ఉంది? సో, వీరికి ఆహ్, టీఏ గాని, పీఆర్‌సీలో గాని ఎటువంటివి వీరికి వర్తించని నేపథ్యంలో జస్ట్ పీఎఫ్ అలాగే ఈహెచ్ఎస్ మాత్రమే ఆహ్, ఈఎస్ఐ, ఈహెచ్ఎస్ కూడా కాదండి. ఈఎస్ఐ ఇటువంటి చిన్న తరహా ఆరోగ్య పథకాలలో మాత్రమే వీరిని చేర్చడం పట్ల ఇది ఉన్నటువంటి వ్యత్యాసాన్ని దీని గురించి అయితే పూర్తిగా వీడియోలో తెలుసుకుందాము. సో, కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు అయితే ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియోకైతే ఒక లైక్ ఇయ్యండి. సో, అలాగే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువంటి కంటెంట్ నేను చేసే ప్రతి ఒక్కటి మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో విభిన్న ప్రభుత్వ విభాగాల్లో అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి కాంట్రాక్టు మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయన్నమాట. ముఖ్యంగా ఔట్‌సోర్సింగ్ వ్యవస్థలో వేల సంఖ్యలో ఉద్యోగులు ఆర్థిక దోపిడీకి గురవుతున్నారనే ఆరోపణలు బలంగా అయితే వినిపిస్తున్నాయి. బీజేపీ ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డి గారు శాసన మండలి వేదికగా ఈ యొక్క అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రభుత్వంపై మరియు మధ్యవర్తిత్వ ఏజెన్సీలపైన ఘాటైనటువంటి విమర్శలు చేశారు. సో, ప్రభుత్వము నేరుగా వీరికి జీతాలు ఇవ్వకుండా మధ్యవర్తిత్వం ద్వారా ఆహ్, పంపిణీ చేయడం వల్ల వీరి జీతాలలో చాలా వరకు కమిషన్ ఏజెంట్లు వీళ్ళే తింటుంటారనమాట. ఇటువంటి ఏజెన్సీల పైన ఈయనైతే చిన్నమైల్ అంజిరెడ్డి గారైతే ఘాటుగా విమర్శించారనమాట. ప్రభుత్వం ఒక్కొక్క ఉద్యోగి నెలకు 21,500 వేతనం కేటాయిస్తున్నప్పటికీ సో, వీరి జీతాలు చాలా తక్కువ ఫ్రెండ్స్. మనము ఒక రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగికి, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగికి కంపేర్ చేసినట్లయితే వీరి సాలరీ అనేది చాలా తక్కువ. పైగా ఆహ్, వారికొచ్చే డీఏ అమౌంటు ఆయన కూడా వీళ్ళ సాలరీ ఉండదనమాట. అంటే కొందరికి ఆహ్, హై లెవెల్‌లో ఉన్నటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి ఉన్నటువంటి డీఏలో కూడా వీరికైతే వేతనం అంత పైన కూడా ఉండదు. ఇటువంటి తక్కువ వేతనం కేటాయిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఉద్యోగుల చేతికి అందుతున్నది కేవలం 13,500. సో, ఈ యొక్క మిగిలిన భారీ మొత్తాన్ని దళారీ ఏజెన్సీలు కమిషన్ రూపంలో అయితే తిమింగలాలుగా దిగమింగుతున్నాయని చెప్పేసి ఆయన సంచలన ఆరోపణ చేశారు. రాబందుల్లా దోచుకుంటున్నటువంటి ఈ యొక్క కాంట్రాక్ట్ ఏజెన్సీల వ్యవస్థను వెంటనే రద్దు చేసి ఉద్యోగుల శ్రమకు తగినటువంటి ప్రతిఫలం అందేలాగా చూడాలని చెప్పేసి ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5 లక్షల మంది అంటే 4,91,000 మంది ఔట్‌సోర్సింగ్ సిబ్బంది వివిధ హోదాల్లో పనిచేస్తున్నారని, వీరందరికీ ఆధార్ అనుసంధానం చేసినప్పటికీ బోగస్ ఉద్యోగాల ఏరివేతలో మరియు వ్యవస్థను ప్రక్షాళన చేయడంలో ప్రభుత్వం విఫలమైందని అయితే అంజిరెడ్డి గారు విమర్శించారు. ఆఫీస్ బాయ్, డ్రైవర్లు అలాగే డీటీపీ ఆపరేటర్లుగా ప్రాణాలకు తెగించి మరీ పనిచేస్తున్న వీరి జీవితాల్లో కనీస ఉద్యోగ భద్రత కరువైంది. కేవలం తక్కువ వేతనాలే కాకుండా ఆ యొక్క వేతనాలు కూడా సకాలంలో అందకపోవడం వీరిని మరింత కృంగదీస్తుంది. ఉదాహరణకు 104 సర్వీస్ ఉద్యోగులకు 8 నెలలుగా, అలాగే సీతారామ ప్రాజెక్ట్ సిబ్బందికి 11 నెలలుగా, జీహెచ్ఎంసీ కార్మికులకు 3 నెలలుగా, సంక్షేమ శాఖలో 4 నెలలుగా జీతాలైతే పెండింగ్‌లో ఉండటము చాలా దారుణము. పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో దళారీ వ్యవస్థను రూపుమాపి నేరుగా ప్రభుత్వమే ప్రత్యేక కార్పొరేషన్ ద్వారా జీతాలను చెల్లిస్తున్నటువంటి తరుణంలో
తెలంగాణలో మాత్రం అటువంటి కార్పొరేషన్ ఏర్పాటుకు ఎందుకు జాప్యం జరుగుతోంది? ఎందుకు జాప్యం చేస్తున్నారని చెప్పేసి కూడా ఆయన ప్రశ్నించారు. మరోవైపు గ్రామ పంచాయతీల్లో అట్టడుగున పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు, స్వచ్ఛ భారత్ కార్మికులు, గ్రీన్ అంబాసిడర్లు, వాటర్‌మెన్స్ మరియు ఎలక్ట్రీషియన్స్ పరిస్థితి అయితే అత్యంత దయనీయంగా మారింది. మరి గ్రామాల పరిశుభ్రత కోసం తెల్లవారుజామున నుంచి మురుగు కాలువను శుభ్రం చేస్తూ, చెత్తను తొలగిస్తూ, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉన్నటువంటి వీరి యొక్క వీరికి రావాల్సినటువంటి శాలరీలు నెలల తరబడి ఆగిపోవడం అనేది అమానవీయము. మరి కార్మిక సంఘాలు ఈ మేరకు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయన్నమాట. సో, ఇంత కష్టపడి పనిచేస్తున్న వారికి వారి శాలరీలను పెండింగ్‌లో పెట్టడం అనేది చాలా దారుణము. ఇదంతా కూడా కాంట్రాక్ట్ దళారీ వ్యవస్థనే ఇలా చేస్తుంది. మరి వీరికొచ్చే అరాకొర వేతనం 6,000 నుంచి 15,000 రూపాయల లోపే ఉంటుంది. నామమాత్రపు సొమ్ముతోనే కుటుంబాలను పోషించుకోవాల్సిన స్థితిలో అది కూడా 2-6 నెలల పాటు జీతాలనేవి అందకపోతే ఆ కుటుంబాలు పస్తులుండాల్సి అయితే వస్తుంది అని కార్మికులు వాపోతున్నారు. మరి కష్టానికి తగినటువంటి గౌరవం దక్కక ఆర్థికంగా చితికిపోతున్నటువంటి ఈ యొక్క ఉద్యోగుల పట్ల ప్రభుత్వం తక్షణమే స్పందించి పెండింగ్‌లో ఉన్నటువంటి జీతాలను విడుదల చేయడంతో పాటుగా ముఖ్యంగా ఏజెన్సీల దోపిడీకి ముగింపు పలకాల్సిన సమయం ఎంతైనా ఆసన్నమైంది. ఎంతైనా అవసరం ఉంది. కాబట్టి వీరందరికీ ఈ దళారీ వ్యవస్థ, కాంట్రాక్ట్ వ్యవస్థ లేకుండా ప్రభుత్వమే ఒక కమిటీ నియమించి ప్రభుత్వమే వీరికి జీతాలు చెల్లించేలాగా అయితే నిర్ణయం తీసుకున్నట్లయితే వీరికి కూడా ఉపయోగకరంగా అయితే ఉంటుంది. అలాగే ఎవ్రీ మంత్ వారి శాలరీ వారికి అందజేసినట్లయితే అది ప్రభుత్వం చాలా మేలు చేసినట్లు అవుతుందన్నమాట వారికి. సో, నెలల తరబడి పెండింగ్‌లో పెడితే వారికొచ్చే అరాకొర జీతంతో వారు జీవనం సాగించడం అనేది చాలా కష్టమవుతుంది. కాబట్టి ప్రభుత్వం వీరిపైన వెంటనే ఒక మంచి నిర్ణయం కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ సిబ్బంది మీద ఒక దాదాపు 5 లక్షల మంది అయితే ఉన్నారు. సో, 5,00,000 మెంబర్స్ మీద తీసుకోబోయే నిర్ణయం అనేది చాలా పెద్ద పెనుమార్పులాగా అయితే భావించవచ్చు. శుభ పరిణామంగా. సో, చూడొచ్చు ఫ్రెండ్స్. వీరందరికీ కూడా తక్షణమే న్యాయం జరగాలని అయితే కోరుకుందాము. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకున్న తాజా సమాచారము. వీడియో గాని నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.